హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి ఛానల్. సో, ఇంకా ఓల్డ్ థింగ్స్‌ని వదిలేసి న్యూ బిగినింగ్స్‌కి మనసులోకి వెల్కమ్ చేసి ఈ భోగి రోజున అస్సలు అనుకోలేదు జస్ట్‌ని మిస్ అవుతామని చెప్పేసి. సో, వాడు లేకుండా మేము ఫెస్టివల్‌ని కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఫీలింగ్స్‌ని వర్డ్స్‌లో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇంకా మార్నింగే లేచి హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకున్నా. సో, నైట్ ఆఫీస్ నుంచి రావడం అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అందుకే మార్నింగ్ 5కి లేచి బాబుకి వీడియో కాల్ చేసాము. అప్పటికే వాడు నలుగు పెట్టుకొని స్నానం కూడా చేసి మంచిగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా కుంకుడుకాయలు. ఇంకా భోగికి మెయిన్ స్పెషల్ ఐటమ్స్ అన్నమాట. నలుగు పెట్టుకొని ఇంకా కుంకుడుకాయలతో తలస్నానం అయితే చేయాలి. ఇంకా ఈ ఇయర్ భోగి మంట కూడా లేదు అసలు. సో, ఇంకా విలేజ్‌లో అయితే ఫెస్టివల్స్ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో కదా! భోగి మంట లేకపోయినా ఫెస్టివ్ మాత్రం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సో, స్పెషల్‌గా భోగి ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను. బయటకొచ్చి చూస్తే చూసారా వెదర్ ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంకా ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకుంటూ మార్నింగే లేచి ఇంటిని క్లీన్ చేసుకొని సింపుల్‌గా శారీలో రెడీ అయ్యి ఒక డీప్ డివోషన్‌తో పూజ అయితే చేసుకున్నాను. ఆ పూజ మూమెంట్స్‌లో కూడా చాలా అన్‌ఆన్సర్డ్ క్వెషన్సే రైజ్ అయ్యాయన్నమాట. ఇంకా మా విలేజ్‌లో ఈ స్పెషల్ ఫుడ్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తారు. సో, ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడతామన్నమాట. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ రైస్‌కి 1 ½ కప్‌కి బొబ్బరి పప్పు అయితే తీసుకుంటున్నాను. సో, ఈ రెండిటిని కొంచెం నీట్‌గా వాష్ చేసుకొని బాయిల్ చేసి జావలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో, దీనిలోకి ఇంకా కాంబినేషన్‌గా పచ్చి పులుసు కూడా రెడీ చేస్తాము. ఇంకా కళ్ళల్లో పడిన కుంకుడుకాయ రసం గంట అవుతున్నా కానీ మంట అయితే తగ్గట్లేదన్నమాట. ఇంకా ఇక్కడ నేను జావలోకి కాంబినేషన్‌గా పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. వితౌట్ ఆయిల్‌తో దీన్నైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇంక ఈరోజు. ఏంటో కానీ కుకింగ్ చేస్తున్నప్పుడు మాత్రం పాస్ట్ మెమోరీస్, ప్రెజెంట్ థాట్స్ అండ్ ఫ్యూచర్ హోప్స్ అన్నీ కలిసి హార్ట్‌ని ఎందుకో టచ్ చేసేస్తున్నాయి. సో, ఈ భోగి ఎందుకో ఒక సైలెంట్‌గా నాకైతే ఒక స్ట్రెంగ్త్‌ని ఇచ్చింది అని అనిపిస్తుంది. సో, ఏవేవో ఆలోచిస్తూ ఉంటున్నా.
ఇస్తావా? ఇంకా ఉందా? అవునా? ఎంత కొట్టేస్తున్నావేంటి? 500 కొట్టేస్తాను. 500 కొట్టేస్తావా? 500 కొడితే బాబు. జస్ట్ చూసారా భోగిపల్లి వేస్తుంటే ఎలా ఏడుస్తున్నాడు. సో ఫైనల్గా ఈ వ్లాగ్లో నా శారీ లుక్ అండ్ కుకింగ్ మూమెంట్స్, నా పూజ మరియు ఎమోషన్స్ అన్నీ కలిపి క్యాప్చర్ అయ్యాయండి. సో ఆర్టిఫిషియల్గా ఏం లేదు, లౌడ్ హ్యాపీనెస్ అంతకన్నా లేదు, ఇది నా రియల్ ఫీలింగ్ మాత్రమే. ఇంకా ఈరోజు నాకైతే యాక్సెప్ట్ చేసి పేషెన్స్లోనే హ్యాపీనెస్ అయితే ఉందనమాట. అదే జస్ట్ ఉంటే ఫుల్ హ్యాపీగా ఉండేది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.